శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 9 జూన్ నుండి 15వ తారీఖు వరకు చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ఈ వారంలో ముఖ్యంగా వచ్చినప్పటికీ కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు. ఈ రాశి వారికి లాభస్థానంలో జరిగినటువంటి పంచగ్రహ కూటం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రవి వ్యయ స్థానంలో లాభస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. 10 మందిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. బిజినెస్ అనేది కూడా 3 పువ్వులు 6 కాయలుగా ఉండగలుగుతుంది. మానసిక చింత అనేది కొంచెం దూరంగా జరుగుతుంది. కానీ రాబోతున్నటువంటి 12వ తారీఖు నుంచి వ్యయ స్థానంలోకి రవి సంచారం, శుక్రగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు 15వ తారీఖు నుంచి అది కొంచెం అనుకూలత అనేది తగ్గుతుంది. 12వ తారీఖు శుక్రుడు ఎప్పుడైతే వ్యయ స్థానంలోకి రాగలుగుతాడో అప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా నూతన ప్రయత్నాలు చేయాలనుకుంటారు. దానికి తగినట్టుగా ప్రయత్నాలు చేసినప్పుడు వాటిలో సఫలీకృతం కూడా అవటం అనేది జరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు 10 మందిలో మంచి పేరు రావడం అనేది జరుగుతుంది. మానసిక సంతృప్తి పొందగలుగుతారు. విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చదవగలిగితే దానిలో గ్యారంటీగా ఒక మంచి స్థాయికి రాగలుగుతారు. 15వ తారీఖు నుంచి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన.